ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ మనందరి ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలను డెలివరీ చేసే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పౌర సేవలను పథకాలను నేరుగా ఇంటికొచ్చి డోర్ డెలివరీ చేస్తూ వాలంటీర్ల వ్యవస్థను సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చిన పరిస్థితులు ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన బడులు నాడు నేడుతో బాగుపడతా ఉన్నాయి. ఈరోజు మన బడులు ఇంగ్లీష్ మీడియంతో గవర్నమెంట్ బడులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఇంటింటిని కూడా జల్లెడబడుతూ ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటి వద్దకే వస్తా ఉంది. ఎప్పుడు చూడని విధంగా ఈరోజు గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు. ఎప్పుడు చూడని విధంగా గ్రామాల్లోనే ఈరోజు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ కనిపిస్తా ఉంది. ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మన గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే ఇక్కడే కనిపిస్తా ఉంది. గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయి. ఆ గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తా ఉంది. ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా మీ బిడ్డ పాలనలో ఈ 58 నెలల కాలంలోనే తీసుకువచ్చి చూపించి మీ సమక్షంలో నిలుచుని మీ బిడ్డ మీ ఆశీస్సులు అడుగుతా ఉన్నాడు, మీ దీవెనలు కోరుతా ఉన్నాడు. మీ బిడ్డ గ్రామంలో ఈ 58 నెలల్లోనే ఎలా మారింది మన గ్రామం అని చెప్పి చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు, మీ దీవెనలు కోరుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి అంశం ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఇంటి వద్దకే మన కాస్ట్ సర్టిఫికెట్, మన బర్త్ సర్టిఫికెట్, ఈరోజు మనకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఈరోజు మన గడప వద్దకే వస్తా ఉన్న పరిస్థితులు ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ జరగని విధంగా ఇంటి వద్దకే ఈరోజు వైద్య సేవలు అందుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈరోజు జరుగుతా ఉంది. ఈ విప్లవాత్మక మార్పులన్నీ కూడా ఎవరు ఊహించని విధంగా మన ఇంటి వద్దకే మన ఇంటికే వచ్చే వ్యవస్థ వచ్చింది. ఎప్పుడు అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా సవినయంగా తెలియజేస్తూ చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిలుచుని మీ అందరి దీవెనలు కోరుతా ఉన్నాడు, మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎప్పుడైనా మీరు ఊహించారా? ఎప్పుడైనా ఎవరైనా చెప్తే నమ్మేవారా? గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ వద్దకు వస్తాయి అని అంటే మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా మీకు చెప్పి ఉంటే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నాను నేను. మీ వద్దకు వస్తాయి అని అంటే మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా మీకు చెప్పి ఉంటే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నాను నేను. ఇలా 2 చేతుల పైకి ఇలా 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 ఈరోజు ఎక్కడా లంచం లేని వ్యవస్థ, ఎక్కడా వివక్ష లేని వ్యవస్థ ఈరోజు ఆ పాలన చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిల్చుని ఈరోజు మీ దీవెనలు కోరుతా ఉన్నాడు. ఈరోజు మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా
ఎప్పుడూ జరగని విధంగా పేదింటి పిల్లల కోసం గవర్నమెంట్ బడిని, ఆ బడుల్లో ఉన్న వారి చదువుల్ని, బడుల్లో ఇచ్చే ఆహారాన్ని, బడిలో వారు వేసుకునే యూనిఫాములు మొదలు వారికిచ్చే పుస్తకాల వరకు, వారి క్లాస్ రూములలో డిజిటల్ బోధన కొరకు IFP ప్యానెళ్లతో వారి క్లాస్ రూములు మొదలు ఆ పిల్లల చేతుల్లో పెడతా ఉన్న ట్యాబుల వరకు, ఆ పిల్లల కోసం మార్చిన కరికులంలో ప్రతి ఒక్కటి కూడా విద్యా రంగంలో ఒక విప్లవాన్ని మన గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే తీసుకువచ్చి ఈ రోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. చేసి చూపించి మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ.